సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, కానీ ఇంత హ్యాపీగా ఎన్నడూ లేనని అన్నారు ఎర్రబెల్లి. గతంలో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని, చంద్రబాబు కూడా పదవి ఇస్తానని మోసం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం అడగకుండానే పెద్ద బాధ్యతలు అప్పగించారని, ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు ఎర్రబెల్లి. ओम विठलाक्षाय नमः ओम सहस्राक्षाय नमः ओम दुर्निरीक्षाय नमः ओम प्रतापनाय नमः ओम महाराजाय ईशाय मंगलम मंगलाचार्य मुदाचार्य पुरोगमे सर्वैः पूर्वयाचार्य प्रकृताय ईशानाय सिद्धार्थमणिं समर्पयामि रक्षां धारयामि पुष्पं वेदान् पुष्पवान् विजयवान् पुष्पवान् भवति नमावां पुष्पवान् विजयवान् पुष्पवान् भवति. నా 35 ఏళ్ల రాజకీయాలలో 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా వివిధ స్థాయిలో పదవులు పనిచేశాను. కానీ ఇంత సంతోషంగా నేను ఎప్పుడు కూడా లేను. చాలామంది నన్ను మోసం చేశారు, నన్ను వాడుకొని. ఎన్టీ రామారావు ఇస్తానంటే కూడా కొంతమంది శక్తులు కూడా అప్పుడు అడ్డుపడ్డాయి. 25 ఏళ్ల కింద చంద్రబాబు ఇస్తానని మోసం చేశాడు. ఈరోజు నేను అడగకుండా నా సీనియారిటీ, నేను ప్రజల నుంచి వచ్చాను, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల సమస్యలు తెలిసి ఉంటాయి అనే నమ్మకంతో నాకు ఇచ్చాడు. ఆ బాధ్యతను నెరవేర్చి శభాష్ అనిపించుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు రుణపడి ఉంటా. వారికి రుణపడి ఉంటాను కూడా. కేటీఆర్ కూడా నా మీద నమ్మకంతో ఈయనైతేనే చేయగలుగుతాడని కేటీఆర్ కూడా మనం నమ్మి ఇద్దరు ఈ బాధ్యత ఉపయోగిస్తారు. తప్పకుండా నెరవేరుస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.